హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ 30.03% నుంచి 33.67%కి పెంపు అనమాట. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. ఎవరికి వర్తిస్తుంది? ఎంత అమౌంట్ పెరుగుతుంది? ఎప్పటినుంచి సాలరీ అనేది రావటం జరుగుతుంది? సో, ఎప్పుడనేది మన సాలరీలో కలుస్తుంది? అన్నీ కూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి పండుగ వేళ ఒక అద్భుతమైన తీపి కబురు అందించారు. ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులందరికీ పండుగ కానుకగా పెండింగ్లో ఉన్న ఒక డిఏని కరువు భత్యం విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్రెండ్స్, డిఏ అంటే డిఏ మాత్రమే కాదు, పెన్షనర్లకి డిఆర్ కూడా అన్నమాట. ఇద్దరికి ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి ఇద్దరికి కూడా 3.64% చొప్పున శాలరీలు, పెన్షన్లు పెరుగుతాయి. మరి ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ముందస్తుగానే పండుగ వెలుగులు నిండనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం ఉన్న డిఏ శాతానికి అదనంగా 3.64% పెరగనుంది. ఈ పెంచిన డిఏ 2023 జూలై 1వ తేదీ నుండి అమల్లోకి రానుంది. అంటే దాదాపు ఏడాదిన్నర కాలానికి సంబంధించిన బకాయిలతో ఎర్రర్స్‌తో కలిపి ఉద్యోగులకు ఈ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను జీవో తక్షణమే జారీ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ డిఏ చెల్లింపుల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెల అదనంగా దాదాపు 227 కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడనున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి మరియు వారి కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కేవలం డిఏ పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగుల భద్రతకు సంబంధించి ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణహాని అనేది జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండేందుకు అండగా ఉండేందుకు ఏకో ఏకంగా ₹1,00,00,000 వరకు భారీ ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి మరియు బాధ్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు. సో, గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిఏ అంశంపై స్పష్టత రావడంతో ఉద్యోగ సంఘాలు మరియు ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పెంచిన కరువు భత్యం వల్ల ప్రతి నెల ఉద్యోగుల వేతనాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ప్రాథమిక వేతనం ఆధారంగా ఈ 3.64% పెంపైతే వర్తించనుంది. దీనివల్ల క్రింది స్థాయి ఉద్యోగి నుండి పై స్థాయి అధికారి వరకు అందరికీ ఆర్థికంగా మేలు జరుగుతుంది. సంక్రాంతి పండుగ ఖర్చుల సమయంలో ఈ అదనపు ఆదాయం మరియు బకాయిల సొమ్ము చేతికందడం ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, పోలీస్ సిబ్బందికి మరియు క్షేత్రస్థాయిలో పనిచేసే ఇతర ప్రభుత్వ సిబ్బందికి ఈ నిర్ణయం పెద్ద ప్రోత్సాహకంగా అయితే నిలవనుంది. ప్రభుత్వం జారీ చేయనున్నటువంటి ఈ జీవోలో క్యాడర్ ఉద్యోగికి ఎంత జీతం పెరుగుతుంది, రిటైర్డ్ పెన్షనర్లకు అందే ప్రయోజనాలు ఏమిటి, మరియు బకాయిల చెల్లింపు ఏంటి, విధి విధానం నగదు రూపంలో లేదా జీపీఎఫ్ ఖాతాలోనా అనే అంశాలపై త్వరలోనే పూర్తి స్పష్టత అయితే రానుంది. గరిష్టంగా అందరికీ ప్రయోజనం చేకూర్చేలాగా పారదర్శకమైన విధానంలో ఈ పంపిణీ జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ నిజమైన సంక్రాంతి కానుక అని చెప్పవచ్చు. ఈ పండుగ వేళ ఉద్యోగుల ఇళ్లలో సిరి సంపదలు, ఆనందాలు వెల్లివిరియాలనైతే ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. మొత్తానికైతే ఈ డిఏ పెంపు ఎవరికి ఎంత అమౌంట్ వస్తుంది, ఎప్పటినుంచి సాలరీలో కలుస్తుందనేది వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్‌లో అయితే మనము గమనించవచ్చు. బేసిక్ బేసిక్ పే వారికి ఎంత అమౌంట్ పెరుగుతుంది. అలాగే చివర్లో మనము పూర్తి క్యాలిక్యులేషన్ గ్రాస్ అమౌంట్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత, ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుంది, ఎప్పుడు సాలరీలో జమ అవుతుందనేది కూడా చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బేసిక్ పే 20,000 నుండి సో, ఇదివరకటి డిఏ జనవరి 2023 డిఏ ప్రకారం అంటే 30.03 ప్రకారంగా రూ. 6,000 20,000 బేసిక్ పే ఉన్నవారికి లభిస్తూ ఉండగా,
ఇప్పుడు జూలై 2023 డీఏ 33.67% వీరికి రూ. 6,734 అంటే దాదాపుగా రూ. 700 పైనే పెరిగిందనమాట. అదే హెచ్ఆర్ రేట్ 10% అనుకుంటే 2,000, అదే 12% అనుకుంటే 24,000, హెచ్ఆర్ఏ అనేది 16% అయితే 32 సారీ ఫ్రెండ్స్ 3,200 అవుతుందనమాట. సో, హెచ్ఆర్ఏ అనేది మనకు తెలిసింది స్లాబ్‌లు ఆహ్, విలేజ్, సిటీ, టౌన్ అని ఈ 3 విభాగాలుగా. సో, విలేజ్‌లో వారికి 10%, టౌన్‌లో వారికి 12%, సిటీలో వారికి 16%గా అయితే ఉంటుంది. సో, దీన్ని కూడా పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. త్వరలో అయితే పీఆర్‌సీ ద్వారా పెంపైతే ఉండబోతుంది. ఇక మొత్తం గ్రాస్ సాలరీ హెచ్ఆర్ఏ 10% వారికైతే రూ. 28,734 అవుతుందన్నమాట. డీఏ, హెచ్ఆర్ఏ కలిపి. అదే గ్రాస్ అమౌంట్ హెచ్ఆర్ఏ 12% వారికి రూ. 29,134. గ్రాస్ హెచ్ఆర్ఏ 16%తో గ్రాస్ అమౌంట్ వచ్చేసి రూ. 29,934. అంటే దాదాపు 30,000 అవుతుంది. 20,000 బేసిక్ పే వారికి. సో, ఈ విధంగా మిగతా వాటికి కూడా మనము స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, చూడండి ఫ్రెండ్స్, బేసిక్ పే అనేది మనకు పెరిగే కొద్దీ ఆ స్లాబ్‌లో రావాల్సిన అమౌంట్ అయితే పెరుగుతుంది. సో, టేబుల్‌నైతే ఫాలో అవ్వచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే మీ సాలరీకి ఏ అమౌంట్ దగ్గరలో ఉందో ఆ అమౌంట్‌కి సంబంధించి మీ హెచ్ఆర్ఏ ఎంత ఉంది అనేది మొత్తము స్క్రీన్ పైనైతే చూడొచ్చు. వీడియోనైతే సేవ్ చేసుకోండి. అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీ సాలరీ అమౌంట్ దగ్గరికి రాగానే. సో, బేసిక్‌గా రూ. 28,280 ఉన్న వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. బేసిక్ పే 30,000 వారికి ఇప్పుడు ప్రెజెంట్ డీఏ ప్రకారంగా రూ. 10,380 రావటం జరుగుతుంది. ఇక్కడ చేంజ్ అయితే ఉంటుందన్నమాట. 3.64% ఎక్స్‌ట్రా అమౌంట్ అనేది రావటం జరుగుతుందన్నమాట. వారి బేసిక్ సాలరీ మీద. సో, చూసుకోవచ్చు. రూ. 40,970 బేసిక్ పే వారికి. సో, గ్రాస్ అమౌంట్ రూ. 61,320 వరకైతే వెళ్తుందన్నమాట హైయెస్ట్. అలాగే రూ. 48,440 గ్రాస్ బేసిక్ సాలరీ వారికి హైయెస్ట్ గరిష్టంగా అంటే రూ. 72,500. సో, రూ. 52,600 వారికి రూ. 78,726. సో, మనము చిన్న చిన్న అమౌంట్ నెగోషియేట్ చేసినా సరే ఫ్రెండ్స్ ఈ టేబుల్ కూడా ఆహ్, ఎగ్జాక్ట్‌గా అయితే ఉండదు. సో, కొద్దిగా స్వల్ప తేడా అయితే ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించేటటువంటి డీఏ, బేసిక్ సాలరీ అలాగే హెచ్ఆర్ఏ మీద స్వల్ప తేడా అయితే ఉండవచ్చు. ఇకపోతే 60,000 బేసిక్ పే వారికి 90,000 గరిష్టంగా రావటం జరుగుతుంది. 70,000 బేసిక్ పే వారికి రూ. 1,00,000 పైనే అయితే రావటం జరుగుతుంది. సో, ఈజీగా ఈ మార్పునైతే మనము గమనించవచ్చు. అలాగే మనము చివర్లో ఎంత బేసిక్ వారికి ఈ కొత్త డీఏ సో, ఈ సంక్రాంతి కానుక, సంక్రాంతి పండుగ సందర్భంగా. సో, కానుక అయితే ఏమి కాదు. ఇది రెగ్యులర్‌గా ఇవ్వాల్సిందే కాబట్టి. సో, ఈ కొత్త డీఏ ప్రకారంగా ఎంత బేసిక్ పే వారికి టోటల్ గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది? కటింగ్స్ అన్నీ పోను. సో, గ్రాస్ ఎంత? వారి యొక్క నెట్ సాలరీ ఎంత? అన్నీ కూడా మనము చూసేద్దాము. సో, చూడండి ఫ్రెండ్స్, 1,00,000 అబోవ్ వరకు కూడా మనకు ఈ టేబుల్‌లో అయితే ఉంది. సో, చూసుకోవచ్చు. మనము వీడియో చివర్లో ఇక్కడ ఎంత అమౌంట్‌కి ఎగ్జాక్ట్ ఇక్కడ టేబుల్ గాకుండా మనము ఎంటర్ చేసిన అమౌంట్‌కి వాల్యూస్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాము. సో, సాలరీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ మార్చ్. సో, ఇది మనకు మార్చి నెల నుంచి మార్చి నెల సాలరీలో అయితే రావచ్చనమాట. కాబట్టి ఇక మనము ఇక్కడ ఉదాహరణకు బేసిక్ పే అనేది రూ. 25,000 వరకు తీసుకుంటే, ఇందులో 33.67% కొత్త డీఏ ప్రకారంగా రూ. 8,417 అవుతుంది. అందులో 12% హెచ్ఆర్ఏ అనుకున్నా సరే, సో, ఇక్కడ 10% వద్దు, 16% వద్దు, 12% వేసుకున్నా ఒక 3,000 అవుతుంది. సో, ఫ్రెండ్స్ హెచ్ఆర్ఏ అనేది మనందరికి తెలిసిందే. హౌస్ రెంట్ అలవెన్స్. ఇది ఎలిజిబుల్ ఉన్న వారికి మాత్రమే వస్తుంది. సొంత ఇల్లులో ఉన్న వారికి హెచ్ఆర్ఏ అనేది వర్తించదు.
సో, మనందరికి తెలిసిందే. ఇక ఒకవేళ ఐఆర్ ఇస్తే ఐఆర్ యాడ్ అవుతుందనమాట. యాక్చువల్‌గా పీఆర్సీ ఆలస్యమైన క్రమంలో ఐఆర్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా ప్రకటించలేదు. సో, ఇక్కడికి 3 కూడినట్లయితే మనకు రూ. 36,417 అవుతుందనమాట. ఇది క్రాస్ అమౌంట్. సో, ఇందులో డిడక్షన్స్ పోను. మనం ఇది పే స్లిప్ అనుకుంటే మనకు నికర ఆదాయం అంటే బేసిక్ పే అంటాము. దాన్నే నికర ఆదాయం లేదా గ్రాస్ అనొచ్చు. గ్రాస్ అంటే మొత్తం ఆహ్, వచ్చేసి ఇది. ఇక డిడక్షన్స్ మనకు సీపీఎస్ ఎంప్లాయీస్‌కి 10% పాన్ ఖాతాలో జమవుతుంది. అలాగే జీఐఎస్‌కి 1500 అనుకున్నా గ్రూప్ ఇన్సూరెన్స్ 1500 పెట్టుకొని ఉన్నా సరే, అలాగే ఏపీజీఎల్ఐకి 800, పీఎఫ్‌కి 200, అలాగే ఈహెచ్ఎస్‌కి రూ. 225, మొత్తం డిడక్షన్స్ రూ. 6,066 అవుతాయి. ఇందులో మొత్తం పోను రూ. 30,350 అయితే చేతికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనము ఆహ్, 30,000కి ఎంత అనేది చూద్దాము. 30,000కి ఎంత అమౌంట్ వస్తుందనేది చూద్దాము. సో, వాల్యూస్ అయితే మారిపోయాయి. సో, 30,000 బేసిక్ పే ఉంటే, సో, టీఏ ప్రకారం 10,000 టీఏ రావాల్సి ఉంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా 3,600. సో, డిడక్షన్స్ అలాగే డిడక్షన్స్ అన్నీ కూడా 6,700 వరకు. ఇది గ్రాస్, ఇది డిడక్షన్స్. గ్రాస్ అమౌంట్‌లో డిడక్షన్ తీసేయగా వచ్చిన అమౌంట్ నెట్ సాలరీ అవుతుంది. సో, రూ. 36,665 వరకు. సో, ఆ విధంగా మనము 40,000 వరకి చూద్దాము. సో, వాల్యూస్ చేంజ్ అయ్యాయి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట.